ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈ రోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన భాను గారు పెద్దాపురం నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ గురువాణి గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ అవర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి అలాగే అమ్మ స్వర్ణమాలమ్మకు నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే మనకి ఇంత అవకాశాన్ని ఇచ్చి నాకు ఈ మీకోసం ఛానల్ ద్వారా సరితా మేడం గారికి కూడా నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ జూమ్ సెషన్ లో ఉన్న ధ్యాన మిత్రులందరికీ నా నమస్కారాలు. ఓకే అండి, అందరూ కళ్ళజోలు తీసేద్దామండి. హాయిగా స్థిర చుఖ ఆసనంలో కూర్చుని శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. హాయిగా కూర్చుందామండి. మన లోపలికి వెళ్తున్న గాలిని, బయటకు వస్తున్న గాలిని గమనిద్దామండి. హాయిగా ఎంతో సులువైన మార్గం అందించారు మనకి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి. ఒక్కసారి మళ్ళీ ధన్యవాదాలు తెలుపుకుందామండి ఆ మహానుభావుడికి. ఎంతో అజ్ఞానపూర్వకంగా ఉన్న మనల్ని జ్ఞానపూరితులుగా తయారు చేశారండి పత్రిజీ గారు. ఇంకా ఎంతో ఉంది నీలో శక్తి దాగి ఉంది, అది బయటకు తీయి, అది శ్వాస మీద ధ్యాస, ధ్యానం ద్వారానే అని ఎంతో అద్భుతంగా చెప్పారండి. మనలో ఉన్న శక్తిని మనకి తెలియజేశారండి ఆ మహానుభావుడు. నిజంగా ఆయనకి వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకుందామండి. హాయిగా స్థిర సుఖాసనం. పతంజలి మహర్షి చెప్పినట్టు చిత్తవృత్తి నిరోధక అంటే మన ఆలోచనలు లేని స్థితిలో మనం ధ్యానంలోకి వెళ్ళాలండి. ఆలోచన రహితమైన స్థితి అంటే ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. ఆలోచనలు వస్తూ ఉంటే మన శ్వాసని మనం గమనించుతూ ఉండాలి. ఆ శ్వాస ధారని గమనించాలి. శ్వాస ధార ఎంతో అద్భుతమైన శ్వాస మీద ధ్యాస. ఆనాపానసతి అని బుద్ధ భగవానుడు చెప్పారు. ఆ బుద్ధ భగవానుడు కూడా ఒకసారి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఎంతో సహకరిస్తుంది ఈ శరీరం ధ్యానానికి. ఈ శరీరానికి మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి మనం ధ్యానంలో నిమగ్నమవుదామండి. హాయిగా ప్రతి అవయవానికి, మన కణానికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. హాయిగా మనకి వీరబ్రహ్మం గారు రాసిన కాళికాంబ, హంస కాళికాంబ శ్లోకాలు మనకి ప్రతిసారి గురువాని రూపంలో ఇచ్చారండి. ఆ శ్లోకాలు చదువుకుంటూ మనం 4 రోజుల నుంచి, వేళకి 4వ రోజు, 4 రోజుల నుంచి మనం ఎంతో అద్భుతమైన శ్లోకాలు చదువుకుంటూ జ్ఞానాన్ని పెంచుకుంటూ మనం ధ్యానం చేస్తున్నాము. అలాగే ఈ రోజు మరికొన్ని శ్లోకాలు చదువుకుంటూ ధ్యానంలో నిమగ్నం అవుదామండి. హాయిగా ఆరు కమలములకు నావలి బయలులో బ్రహ్మరంధ్రమనడి బాట గలదు, బాట వెంట నడువ పరమ పదమేగు కాళికాంబ హంస కాళికాంబ. ఎంత చక్కగా వివరించారో వీరబ్రహ్మం గారు. 6 కమలములకు నావలి బయలులు అంటే మనలోని 6 శక్తి క్షేత్రాలు ఉన్నాయండి. అయ్యే షట్ చక్రాలు అంటాం. అయ్యే మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధ, ఆజ్ఞ. ఈ 6 చక్రాలకు 6 శక్తి క్షేత్రాలు ఆవల బయలులో అంటే బ్రహ్మరంధ్రం అనేది బాట కలదు అన్నారు. దానిని దశమద్వారం అంటాం. నవద్వారే పురే దేహి అంటే శరీరానికి 9 రంధ్రాలు ఉంటాయి. అయితే 10వ రంధ్రం కూడా ఉంది అన్నారండి. అదే దశమద్వారం, అదే వైకుంఠ ద్వారం, బ్రహ్మరంధ్రం. ఆ బాట వెంట నడిస్తే పరమపదం చేరుకుంటామటండి. పరమపద సోపానం చేరుకుంటామట. వైకుంఠ పదవిలో ఉంటామట. కైలాసం చేరుకుంటాం. ప్రతి యోగి కూడా తన 6 శక్తి క్షేత్రాలను
కేంద్రాలను వశపరుచుకొనవలెను. తాను పరవశ పరవశమడవలెను అంటున్నారండి. పరం అంటే పరబ్రహ్మం. బ్రహ్మరంధ్రం అనేది బాటలో పరబ్రహ్మ స్వరూపులం అవుతాము అంటున్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. మనం ఎప్పుడైతే పరబ్రహ్మం చేరుకుంటామో, అంటే బ్రహ్మరంధ్రం అనే బాటలో పరబ్రహ్మం చేరుకుంటామో, అప్పుడు పరబ్రహ్మ స్వరూపులం అవుతాము. మై డియర్ ఫ్రెండ్స్, ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఈ యొక్క పద్య రత్నాన్ని నా యొక్క శతసహస్ర నమస్సుమాంజలిలు తెలుపుకుంటున్నామండి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి. ఆరు కమలములకు నావలి బయలులో బ్రహ్మరంధ్రమనడి బాట గలదు. బాట వెంట నడువ పరమ పదమేగు కాళికాంబ హంస కాళికాంబ. ఎంత అద్భుతంగా ఎన్ని పద్యాలండి, ఎన్ని పద్యాలు మన ఆత్మ జ్ఞానానికి సంబంధించిన ఎన్నో పద్యాలు మనకి అందించారండి వీరబ్రహ్మం గారు. మొత్తం ఆత్మజ్ఞానం అంతా ఈ పద్యాల్లోనే. మనం ఆచరించడమే. ఒక్కొక్క పద్యాన్ని తీసుకుని మనం చదువుకుని దాన్ని ఆచరణలో పెడితే ఎంతో అద్భుతంగా మన జీవితం ముందుకు సాగుతుంది. అదే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకి బోధించారు. భగవద్గీత శ్లోకాల్లో భజగోవిందం శ్లోకాలు, వేమన పద్యాలు ఇవన్నీ కూడా ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానానికి సంబంధించినవి. మన లోపలికి మన ప్రయాణం, మన అంతర్ముఖలం అవుతాము. లలిత సహస్రనామాల్లో కూడా అమ్మ అదే చెప్పింది. ఎంత చక్కగా చెప్పిందో అమ్మ పద్యాల్లో కూడా. దేవకార్య సంభూతాయ నమః అని ఒక పద్యంలో ఒక నామం. అజ్ఞానపూరితమైన అహంకారం అంటే కామ క్రోధాది భావాల పట్ల మనకు, మన కుటుంబానికి, సమాజానికి కూడా ఎంతో నష్టం కలుగుతుందటండి. మనకు, మన కుటుంబానికి, మన ద్వారా సమాజానికి మంచి జరగాలంటే ముందు మనలో ఉన్న అజ్ఞానాన్ని సంహరించాలి అన్నది అమ్మ. దేవకార్య సంభూతాయ నమః అన్న మన నామానికి అంత మీనింగ్, అంత అర్థం ఉంది. ప్రతిరోజు ధ్యాన సాధన ద్వారా సిదగ్ని కుండంలో దేవకార్య నిమిత్తమై అమ్మవారిని ఆవిర్భవింప చేసుకోవాలి. అజ్ఞానపూరితమైన ఆలోచనలే రాక్షస కార్యాలు, విజ్ఞానపూరితమైన భావాలే దేవకార్యాలు అన్నారు అమ్మ. మనకి నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా అవన్నీ నెగిటివ్ అంటాం కదండి. మన చెడు ఆలోచనలన్నీ కూడా అవి రాక్షస ఆలోచనలటండి. అవి ఎప్పుడైతే నెగిటివ్ ఆలోచిస్తామో అది ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆ కార్యకరణ సంబంధం అంటారు కదా, అది కార్యం జరిగిపోతుంది. అలాగే మంచి ఆలోచనలు ఎప్పుడు మంచిగా పాజిటివ్గా విశ్వంలోకి వదులుతూ ఉంటే అవి భావాలే అవి మంచిగా జరుగుతాయి అంటుంది అమ్మ. దేవకార్య సంభూతాయ నమః. ఎంత అద్భుతమైన నామం అండి ఇది. ఈ భగవద్గీత శ్లోకాలు, ఈ భజగోవిందం గురువాణి ఇవన్నీ కూడా మాకు గొల్లమామిడి సీతాకుమారి మేడం గారు నేర్పించారండి. ఆ మేడం గారికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. హాయిగా ఎంతో అద్భుతమైన ప్రతి యోగి ఎంతో సాధన చేసి జ్ఞానవంతులు అయ్యారు యోగులందరూ కూడా. అలాగే మనలో ఉన్న ఆ విజ్ఞాన సంపదను అంతటి, ఆ విశ్వశక్తిని ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు మనలో ఉన్న ప్రజ్ఞ అంతా కూడా మేలుకొల్పుతుందండి. కలుగుతాము. అంత అద్భుతమైన జ్ఞానం, ప్రజ్ఞ మనలో ఉంది. ఎప్పుడైతే మనం పత్రిజీ గారు మన గురువు గారు చెప్పినట్టు ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యంలో ఎప్పుడు నిత్యం ఉంటామో అప్పుడు మన ఆత్మశక్తి పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా మనం మనోస్థితిలోకి వెళ్ళిపోతాము, అప్పుడు మన ఆలోచనలు ధ్యానంలో కూర్చున్నా ఎక్కువ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ 3 సాధన పెడుతూ ఉంటామో మనకు ఆలోచనలు తగ్గుముఖం పడతాయి. ఇంకొక శ్లోకం చదువుకుందామండి పద్యం. గురుముఖాన విన్న కుండలిని శక్తి మేలు కొలిపి 6 మెట్టు లెక్క దూరదృష్టి తోడు దూర శ్రవణమబ్బు కాళికాంబ హంస కాళికాంబ. గురుముఖాన విన్న కుండలిని శక్తి మేలు కొలిపి 6 మెట్టు లెక్క దూరదృష్టి తోడు
దూర శ్రవణ మబ్బు కాళికాంబ హంస కాళికాంబ. గురువు ముఖతః అంటే ఎవరు గురువు? ఎవరైతే శక్తులను తాను మేలుకొలుపుకుంటున్నాడో, తాను 6 మెట్లెక్కి 7వ స్థితిలో ఉన్నాడో ఆయన గురువు. అంతే కదండి. మనం ఎవరైతే గురువు అనుకుంటున్నామో ఆ గురువు 6 మెట్లు అంటే చక్రాలన్నీ కూడా దాటి 7వ స్థితిలో ఉంటారాయన. ఎప్పుడు గురువు. ఆయనే గురువు. సిద్ధి పొందినవాడు గురువు. సాధన పరిసమాప్తమైన వాడు గురువు. ఆ గురువు ముఖతః వినాలి. ఆ గురువు చెప్పింది సాధన ఎప్పుడైతే పరిసమాప్తమైందో ఆయనే గురువు. ఆ గురువు చెప్పింది మనం వినాలి. కుండలిని శక్తి మేలుకొలపాలి. జాగ్రత్తగా నిద్రాణమై ఉన్న ఆ యొక్క శక్తిని 6 మెట్టలెక్క అంటే ఈ యొక్క 6 శక్తి స్థానములు ఛేదించి ఆ యొక్క శక్తి పైకి ప్రసరింప అప్పుడు ఏమవుతుంది? దూర శ్రవణం అంటే టెలిపతి అంటే ఎక్కడో ఉన్నవి మనకి వినపడతాయి. ఎక్కడో ఉన్నవి మనకి కనపడతాయి. ఎప్పుడైతే మనం 6 చక్రాలను 6 స్థితులను దాటుకుని మన కుండలిని శక్తి మేలుకొల్పుకుంటామో అప్పుడు దూరశ్రవణం అంటే టెలిపతి ఎక్కడెక్కడో ఉన్నాయన్నీ కనిపిస్తాయంటే ఎక్కడెక్కడో ఉన్నాయన్నీ వినబడతాయంట. ఇవే మరి ఆత్మ యొక్క ప్రచండ శక్తికి చిన్న నిదర్శనాలు, చిన్న ప్రతీకలు మై డియర్ ఫ్రెండ్స్ అంటున్నారు వీర బ్రహ్మేంద్ర స్వామి వారు. ఎంత చక్కగా చెప్పారు. దివ్య దృష్టి గురించి, టెలిపతి గురించి, దివ్య శ్రవణం గురించి, టెలివిజన్ గురించి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్ వేల మంది దివ్య దృష్టి పొందిన వారు ఉన్నారు. దివ్య శ్రవణం పొందిన వారు ఉన్నారు. గంటల ధ్యానం చేసి ఎంతో దివ్య శ్రవణాన్ని, ఎంతో దూర శ్రవణాన్ని పొందిన వారు పిరమిడ్ మాస్టర్. అంతేకాకుండా ఆస్ట్రల్ ట్రావెల్, సూక్ష్మ శరీరయానం అన్నది మౌలికమైనది ధ్యాన సిద్ధులలో. ఎంత చక్కగా చెప్పారండి ఈ పద్యం. గురుముఖాన విన్న కుండలిని శక్తి మేలు కొలిపి 6 మెట్టు లెక్క దూర దృష్టి తోడు దూర శ్రవణ మబ్బు కాళికాంబ హంస కాళికాంబ. ఎప్పుడైతే మనం గురువు అన్నది 6 మెట్లెక్కి సాధన చేసి పరిసమాప్తులయ్యేతారో ఆయన మన గురువు. ఆ గురువు చెప్పింది మనం చెయ్యాలి, వినాలి. ఇంకొక పద్యం చదువుకుందామండి. గాలి రీతి విశ్వగోళాలలో నుండు దివుల భూల మధ్య తిరుగగలవు. నీవు లేని చోటు నిక్కముగా లేదు. కాళికాంబ హంస కాళికాంబ. గాలి రీతి విశ్వగోళాలో నుందువు. విశ్వగోళాలు అంటే అనేకమైన స్టార్స్, ప్లానెటరీ సిస్టమ్స్ విశ్వగోళాలు అంటే. అందుకే ఇక్కడ చెప్తున్నారు పద్యంలో. గాలి రీతి విశ్వగోళాలలో నుండు దివుల భూల మధ్య తిరుగగలవు. నీవు లేని చోటు నిక్కముగా లేదు. కాళికాంబ హంస కాళికాంబ. దివుల భూల మధ్య అంటే ఎన్నో డైమెన్షన్స్, హయ్యర్ డైమెన్షన్స్. ఇది భూలోకం అయితే దీనికన్నా పైన భువర్లోకం, సువర్లోకం, మహాలోకం, తపోలోకం, జనలోకం, సత్యలోకం, ఇవన్నీ రకరకాల దివులు ఉన్నాయి. ఈ దివుల భూల మధ్య తిరుగుతూ ఉంటాం. అంటే మన ఈ ఈ ఈ దివుల భూల మధ్య కూడా మన ఆత్మ తిరుగుతూ ఉంటుందంటండి. తిరుగుతూ ఉంటాం. ఆస్ట్రల్ ట్రావెల్, కాస్మిక్ ట్రావెల్, కాజల్ ట్రావెల్. గాలి రీతి విశ్వగోళాలలో నుందువు అంటున్నారు. ఈ భౌతిక శరీరంలో భౌతిక కాయంతో మనం చిక్కుబడిపోయాము. ఈ శరీరమే నేను అనుకుంటున్నాము. ఈ శరీరంలోనే ప్రయాణం అనుకుంటున్నాము. కానీ ఈ శరీరం వదిలిపెట్టేసి సూక్ష్మం ద్వారా, కారణం ద్వారా, మహాకారణం ద్వారా ఎన్నో లోకాలలో మనం తిరగవచ్చు. సృష్టిలోని లోకాలకు లెక్కే లేదు. త్రిలోక సంసారం చేయవలే. త్రికాల జ్ఞానం కలిగి ఉండవలే. గాలి రీతి విశ్వగోళాలలో దివుల భువుల మధ్య తిరుగుగలవు. నీవు లేని చోటు నిక్కముగా లేదు. ఆస్ట్రల్ ట్రావెల్ గురించి, సూక్ష్మ శరీరయానం గురించి ఎంత చక్కగా చెప్పారో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు.
హాయిగా ఎంతో అద్భుతమైన ధ్యానం. ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి. ఎప్పుడైతే ధ్యాన సాధన తీవ్రమైన ధ్యాన సాధన చేస్తామో అప్పుడు ఎంతో అద్భుతమైన మనలో ఉన్న ప్రజ్ఞ దాగి బయటకు వచ్చి జ్ఞానంగా రూపాంతరం జరుగుతుంది. ఆ జ్ఞానమే మనం తీసుకువెళ్ళేది. ఈ శరీరం నేను కాదు, ఆత్మ అని అనుకోగలగాలి. అంతా మనమే, అహం బ్రహ్మాస్మి అని ఎప్పుడైతే మనం తెలుసుకోగలుగుతామో అప్పుడు ఎంతో అద్భుతమైన ఆనందం కలుగుతుంది. హాయిగా ఎంత అద్భుతంగా ఉందో కదండి ధ్యానం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ముక్కులోని గాలి ముక్తికి మరి దారి అన్నారు యోగి వేమన గారు. ఎందరో గురువులు చెప్పారు మనకి శ్వాస గురించి, కానీ మనకి తెలియలేదు. హంస, శ్వాస అంటే హంస. పత్రి సార్ వచ్చే వరకు కూడా మనకి శ్వాస గురించి మనకి తెలియలేదు. ఎన్నో ధ్యాన ప్రక్రియలు ఉన్నాయి, కానీ సరైన ధ్యానం శ్వాస మీద ధ్యాస మాత్రమే. ఒక్క పద్యం చెప్పుకుందామండి. చిత్త విభ్రమమున జీవేశ్వరులు వేరు వేరుటంచుదలచు వెర్రివాడు కలసియుండుగా ఘటమఠ కాశములు కాళికాంబ హంస కాళికాంబ. చిత్త విభ్రమమున జీవేశ్వరులు వేరు వేరుటంచుదలచు వెర్రివాడు స్వామి వారు నీళ్లు సముద్రంలో ఉన్న నీళ్లు వేరు వేరు వేరా, రెండు ఒకటే, తెలిసి ఉన్నాయి కదా. మమాత్మ సర్వభూతాత్మ అని తెలుసుకోవడమే ధ్యానం యొక్క చరమస్థితి, జ్ఞానస్థితి. ఎప్పుడైతే ధ్యానం చెయ్యమో అప్పుడు చిత్తం విభ్రమం చెంది నేను వేరే, పరులు వేరే అనుకుంటాం, అంతా వేరే వేరే అనుకుంటాం, కానీ నేనే అంతా, నేనే మొత్తం అంతా అని తెలుసుకోవాలి. ఎంత చక్కగా చెప్పారు అండి. అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నవాడే బుద్ధి ఉన్నవాడటండి. చిత్త విభ్రమమున జీవేశ్వరులు వేరు వేరుటంచుదలచు వెర్రివాడు కలిసియుండుగాదె ఘటమఠాకాశముల్ కాళికాంబ హంస కాళికాంబ. మరొక పద్యం. దివ్యమంగళమ్ము దేవతా బింబమ్ము ఉల్లమందునున్న ఉపము గనక యాత్రలెల్ల తిరిగి యాతన పడనేల కాళికాంబ హంస కాళికాంబ. దివ్యమంగళమ్ము దేవతా బింబమ్ము ఉల్లమందునున్న ఉపము గనక యాత్రలెల్ల తిరిగి యాతన పడనేల కాళికాంబ హంస కాళికాంబ. మనం ఎవరమయ్యా అంటే, ఈ శరీరం ఏమిటయ్యా అంటే దేవతా బింబము. ఈ శరీరం దివ్య మంగళమైనది. ఈ శరీరం అత్యద్భుతమైన శరీరం.
సారీ మేడం. ఈ శరీరం ఏమిటయ్యా అంటే దేవతా బింబము. ఈ శరీరం దివ్య మంగళమైనది. ఈ శరీరం అత్యద్భుతమైన శరీరం. మన దగ్గర ఉన్నది కదా. రహస్యమంతా ఈ యొక్క శరీరంలోనే ఉండగా ఎక్కడో యాత్రలు తిరుగుతుంటాం. ఎన్ని యాతనలు పడుతున్నామో లెక్కే లేదు. పిచ్చోళ్ళు యాతన పడుతున్నారు. పిచ్చి లేని వాడు బుద్ధిమంతుడు. తన ఇంటిలోనే తాను కూర్చుని తన సితార్ తాను వాయించుకుంటూ తాను ధ్యానం చేస్తూ తన ఎమ్మెల్యే పని చేస్తూ తాను ధ్యానం చేస్తూ ఏ తీర్థయాత్రలకు వెళ్ళక్కర్లేదు. మన శరీరమే దివ్యమంగళ క్షేత్రం సర్వక్షేత్రం అని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారండి. దివ్యమంగళము దేవతా బింబము గుళ్ళమందునున్న ఉపము గనక యాత్రలెల్ల తిరిగి యాతన పడనేల కాళికాంబహంస కాళికాంబ. మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మనం ఉన్న చోట్లోనే కూర్చొని ధ్యానం చేసుకుంటే సరిపోతుంది అని చెప్తున్నారండి. యాత్రలకు వెళ్ళి యాతన పడనేలా అంటున్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. మన దివ్యమంగళం మన లోపలే ఉంది కదా అని అంటున్నారండి. వద్దనన్ను గురిని వైపుగానగలేక వెర్రి మొద్దుల వలె వెదకులాడి బుద్ధి మాలినరుల పోయిరి పోకగా కాళికాంబ హంస కాళికాంబ. వద్దనున్న గురిని వైపు కానగలేక అంటే ఎవడున్నాడు మన దగ్గర గురువు అంటే ఎవరు? మన శ్వాసే మన గురువు. ఆత్మే పరబ్రహ్మం, జీవుడే దేవుడు, ఈ శరీరమే దేవాలయం. శ్వాసే గురువు. మన దగ్గర ఉన్న శ్వాసే గురువు. ఆ యొక్క గురువుని కానలేక వెర్రి మొద్దుల్లా ఎక్కడెక్కడో వెతుకుతూ బుద్ధిమాలిన పనులు చేస్తున్నాం అంటున్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. వద్దనున్న గురిని వైపుగానగలేక వెర్రి మొద్దుల వలె వెదకులాడి బుద్ధి మాలినరుల పోయిరి పోకగా కాళికాంబ హంస కాళికాంబ. ఎంత చక్కగా చెప్పారండి వీరబ్రహ్మం గారు. హాయిగా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించారండి వీరబ్రహ్మేంద్ర స్వామి పద్యాలు. మన లోపలికి మన ప్రయాణం శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. అన్నమయ్య కీర్తన పాడుకుందామండి. ఎవరు కళ్ళు తెరవద్దు. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము, తెలిసితే మోక్షము తెలియకున్న బంధము, కలవంటిది బ్రతుకు ఘనునికి తెలిసితే మోక్షము తెలియకున్న బంధము, అనయము సుఖమీడది అవల దుఃఖమీడది తనువుపై ఆశలేని తత్వమతికి, అనయము సుఖమీడది అవల దుఃఖమీడది తనువుపై ఆశలేని తత్వమతికి, పొనిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు, పొనిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు,
కొనరు ఫలమునొల్లన యోగికి నీ కొనరు ఫలమునొల్లన యోగికి నీ తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కల వంటిది బ్రతుకు ఖనునికి నీ తెలిసితే మోక్షము తెలియకున్న బంధము తెగినామృతమేది తలపగ విషమేది తెగి నిరాహారి అయిన ధీరునికి తెగినామృతమేది తలపగ విషమేది తెగి నిరాహారి అయిన ధీరునికి పగవారనగా వేరే బంధులనగా వేరే పగవారనగా వేరే బంధులనగా వేరే వెగటు ప్రపంచమెల్లా విడిచే వివేకికి పగవారనగా వేరే బంధులనగా వేరే వెగటు ప్రపంచమెల్లా విడిచే వివేకికి తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కల వంటిది బ్రతుకు ఖనునికి నీ తెలిసితే మోక్షము తెలియకున్న బంధము వేవేలు విధులందు వెరపేది మరుపేది దైవము నమ్మిన ఎట్టి ధన్యునికి వేవేలు విధులందు వెరపేది మరుపేది దైవము నమ్మిన ఎట్టి ధన్యునికి శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములోనున్నవాడు శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములోనున్నవాడు ఈవలేని ఆవలేది ఇతని దాసునికి శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములోనున్నవాడు ఈవలేది ఆవలేది ఇతని దాసునికి తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కల వంటిది బ్రతుకు ఖనునికి నీ తెలిసితే మోక్షము తెలియకున్న బంధం. అందరూ కళ్ళ మీద చేతులు బోలించుకుందామండి. 5 4 3 2 1 0. నెమ్మదిగా చేతి వేలు చూసుకుంటూ నెమ్మదిగా జ్ఞానం అందించిన మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందామండి. అలాగే నాకు ఇంత అవకాశాన్ని ఇచ్చిన నా సరిత మేడం గారికి కూడా గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. ధన్యవాదాలండి, నమస్కారాలండి సరిత గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే మేడం, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.